అరే పొద్దున్నే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? నాకు కూడా తెలియదండి. అసలు ఏం జరిగిందంటే మా ఇంటికి ఎద వచ్చాడండి. సర్లే మనకేం పనా పాట అని నేను కూడా బండి ఎక్కానండి. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. వీడు ఓవర్ యాక్షన్ చూసారా? బానే ఎక్స్ట్రా తింటున్నావు. ఈ లోపే ఈ క్వాలిటీ వాచ్ దగ్గర ఆపాడండి. ఎక్కడ ఎందుకు ఆపావంటే వీళ్ళు కొత్తగా టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశారా, టేస్ట్ చేద్దామని తీసుకొచ్చాను. ఎలాగో ఫ్రీ కదా అని నేను కూడా లోనికి వెళ్ళిపోయానండి. ఏదో తేడాగా ఉందేంటి? అందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే మీరే చూడండి. బ్రేక్ఫాస్ట్ నుండి మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్, రోల్స్, నూడిల్స్, సూప్స్, బిర్యానీస్. అయ్యి బాబోయ్ ఏంటండి ఇన్నో ఉన్నాయి. మా వాడు నా కోసం ప్రేమగా ఒక దోశ చెప్పాడండి. మళ్ళీ వేస్తాడు. మా వాడు చూసారా 2 ఇడ్లీ వేసుకున్నాడు. నాకు మాత్రం ఒక దోశ చెప్పి వాడు మాత్రం 2 ఇడ్లీ తీసుకున్నాడు. ఎందుకు? స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, టేస్ట్ చాలా బాగుంది. మా వాడు చూసారా యాక్టింగ్ చేయరా అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. లోపల ఏసీలో కూర్చొని ఆ దోశతో ఈ కూర తింటుంటే అబ్బా టేస్ట్ అదిరిపోయిందండి. అన్నదాత సుఖీ భవ. లోపల సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా మందికి అయితే అవైలబుల్ గా ఉంది. ఏంట్రా వీడు బిల్లు కట్టకుండా అటు ఇటు దిక్కులు చూస్తాడు అనుకుంటున్నారా? నా చేత కట్టించాడండి. అందుకే ఎవడు పిలిస్తే వాడితో పాటు వెళ్ళిపోకూడదండి. ద్రోహి. ఈ క్వాలిటీ వాల్స్ మరి ఎక్కడో కాదు, సూర్యమహల్కి వెళ్లే రూట్ లోనే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ రోడ్ సైడ్ లో తినడం కన్నా ఇలా లోన్ కూర్చొని తినడం చాలా ఉత్తమం. ఇంకేముంది గీకోవడానికి ఒక పొల్లు ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ సాయి గడి ఫ్రమ్ శ్రీకాకుళం, సైనింగ్ ఆఫ్.